ఎపిసోడ్ 3 సృష్టి ఎలా మొదలైంది? సృష్టికి పూర్వం ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతిపుంజము ఒక రూపు దాల్చింది. తేజోమయమైన ఆ కాంతిపుంజమే పరబ్రహ్మము. అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించాడు. తన శరీరములోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణిని సృష్టించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. శక్తి ప్రాదుర్భమైన తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకము పైన ఆసీనురాలిని చేసి ఆమెను కౌగలించుకుని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పము వల్ల నీలమేఘశ్యాముడు 4 చేతులు కలవాడు. ఆ చేతుల యందు శంఖ, చక్ర, గద, పద్మములను ధరించినవాడు లక్ష్మీదేవితో కూడినవాడైన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతనికి పట్టువస్త్రాలు, మణిమయ కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు. అతడు పీతవస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు, సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వావస్థలయందు ఈ మంత్రాన్ని జపించు. ఈ జగత్సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని వివరించాడు. విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రము మీద శయనించి పంచాక్షరి మంత్ర జపం చేస్తుండగా అశరీరవాణి ఇలా పలికింది: ఓయి, నారమునందుండుట చేత నీవు నారాయణుడవనబడుదువు అని పలికింది. నారము అనగా నీరు, జ్ఞానము అని అర్థం. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనది, అనగా సత్య రజస్తమో గుణములతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ చిత్యాత్మకమగు తన వీర్యమును గుణసంచలము లేనప్పుడు ప్రకృతి యొక్క యోని యందుంచాడు. దీనివల్ల మహాతత్వము పుట్టింది. మహాతత్వము వికారము పొందటం వల్ల అహంకారము జనయించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి అహంకారము వచ్చినాయి. అహంకారము నుండి పంచతన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గ్రంథాలు. వాటి నుండి పంచభూతాలు, పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము. వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించినాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్వములు ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఆవిర్భవించింది. మిగతా కథని ఎపిసోడ్ 4లో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.